ఆకాష్ గారితో ఒక సినిమా మిస్టర్ రాజేష్ అనే సినిమా ప్రొడ్యూసర్గా చేశాను. అంతకంటే ముందు అతనితో ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి ఫ్రెండ్లీగా ట్రావెల్ చేస్తున్న గ్యాప్లో అతని డెడికేషన్ హార్డ్ వర్క్ చూసి ఐ వాంట్ టు బి డన్ హిజ్ విత్ మూవీ అనుకున్నాను, చేశాను. ఈ మూవీ ఎప్పుడైతే నేను ప్రివ్యూ చూడడానికి వెళ్ళానో ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఆయన ఫ్రెండ్గా కాకుండా పోయినప్పుడేమో అట్లే ఎంటర్ ఆయన థియేటర్లోకి వన్స్ ఒకసారి కూర్చొని చూసేటప్పుడు ఆ మెసేజ్ ఏదైతే ఉందో త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్లో రివీల్ అవుతుంది వాట్ ఈస్ ద మూవీ అనేది. ఆ గ్యాప్లో మెసేజ్ అయితే ఎక్స్ట్రాడినరీ సూపర్ మెసేజ్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ యూత్కి అయితే ఇట్స్ లవ్లీ మెసేజ్. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో యూత్ కాకుండా క్యాజువల్గా టైంపాస్ పర్పస్ పోవాలా కామెడీ పోవాలనుకున్న వాళ్ళకైతే ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ మూవీ. ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో కామెడీ ఉందండి, ఇట్స్ మారులెస్. థియేటర్లో నేనైతే అక్కడే నవ్వి కింద పడిపోయాను. నేను గ్యారంటీగా మస్ట్ అండ్ షుడ్ చెప్తాను, చూసిన ప్రతి ఒక్కరు మెసేజ్ కంటే కామెడీ బాగుందని ఖచ్చితంగా అంటారు, అంత బాగా చేశారు. సో నేను తీసుకున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న సక్సెస్ఫుల్గా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా November 16th ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. దీన్ని అందరూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చూసి హ్యాపీగా ఆదరించి ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కు టెక్నీషియన్స్కు ఫ్యూచర్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. నాది హీరోతో పాటు ట్రావెల్ అయ్యి ఫ్రెండ్ క్యారెక్టరు. నా క్యారెక్టరైజేషన్ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ముగ్గురు జాయిన్ అవ్వడం, నాకు రవిగారు బాగా హెల్ప్ చేశాడు. ఎందుకంటే చాలా డైలాగులు కొన్ని రాయలేదు, ఎందుకంటే నేను 10th ఫెయిల్ కాబట్టి ఇంగ్లీష్ డైలాగ్ రాయడం కష్టం అంటే నాకు చాలా బాగా వచ్చింది, మనం వచ్చింది అక్కడి నుంచి అని చెప్పి ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అవన్నీ చాలా బాగా చేశాడు. డెఫినెట్గా మా కామెడీ ట్రాక్ మేము చాలా సినిమాలు చేసి నవ్వుకుంటూ ఉంటాం, రాసేసి ఏదో చిన్న అక్కడక్కడ అంటాం. కానీ ఇందులో మటుకు డబ్బింగ్ చెప్పినప్పుడు మేము చాలాసేపు డబ్బింగ్ చెప్పకుండా నవ్వుకుంటూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో అండ్ డైరెక్టర్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి పేరు వచ్చి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన యుగానికి ప్రేమికుడు సెన్స్ సర్టిఫికేట్ వచ్చేసింది, యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఓన్లీ 2 సౌండ్ కట్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ సబ్జెక్ట్ అని చెప్పారు. అండ్ వచ్చే 16th November సినిమా రిలీజ్ అవుతుంది. మంచి డిస్ట్రిబ్యూటర్స్ కూడా దొరికారు. మేము ప్రతిసారి చెప్పాము ఎలా అంటే ఈ సినిమాలో ఆ సబ్జెక్ట్ తర్వాత ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే కామెడీ. ఈ సినిమా త్రూ అవుట్ కామెడీ చాలా బాగా వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వీళ్ళు ముగ్గురే చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్లీ తాగుబోతు రమేష్, ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమాలో త్రూ అవుట్ క్యారెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి ధనరాజ్ చేశాడు. ధనరాజ్ తర్వాత రఘు జాయిన్ అయ్యాడు. అండ్ రఘు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ సినిమా నేను ఇందుకు చాలాసేపు చెప్పాను ఎలా అంటే నేను ప్రొడ్యూసర్కి ఏ బడ్జెట్ ఇచ్చానో ఆ బడ్జెట్ సినిమా ఫినిష్ చేశాను. కానీ ఒక్క 1 day పేమెంట్ ఎక్కువ పెరిగింది. అది ఎందుకంటే రఘు పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి ఇంకా పెంచుకున్నారు. చెప్పిన తర్వాత ఒక 1 day షూట్ ఎక్స్ట్రా చేసాము. సో అంత బాగా వచ్చింది. అండ్ రమేష్ ఫుల్ కోఆపరేట్ చేసి ధనరాజ్, అది కూడా ధనరాజ్ ఆబ్లిగేషన్లో రమేష్ ఎంట్రీ అయ్యాడు. రమేష్ కూడా వచ్చి ఒక త్రూఅవుట్ క్యారెక్టర్ ఒక సీరియస్ సబ్జెక్ట్ని ఎంటర్టైన్మెంట్ చెప్పడం కోసం వీళ్ళు కామెడీ ట్రాక్ వచ్చి చాలా బాగా హెల్ప్ చేసింది. అండ్ వాళ్ళకి నా కృతజ్ఞత తెలుపుకున్నాను. నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే రోబో చేశాను, ఇందులో శివపుత్రుడు చేశాను, నాన్న చేశాను. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్. నేను ఎక్కువ సినిమాలు అంటే ఈ సినిమాలు ఎక్కువ 2-3 times చూసిన. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకేంటంటే ఈ టైంలో ఇలాంటి క్యారెక్టర్లు పడితే అరే రమేష్ అన్ని క్యారెక్టర్లు బాగా చేస్తుండు అని నాకు రావాలని నేను ఎక్కువ ఇలాంటి వాటికి ఎక్కువ నేనే ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేద్దాం డార్లింగ్ అలా చేద్దామని మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసిన సినిమా ఇది. ఈ సినిమా నిజంగా జెన్యున్గా బాగా ఆడాలి. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత ఒక చక్కని మంచి వేషం పడింది నాకు. నా శక్తి మేరకి అతని డైరెక్షన్లో అతను చెప్పిన ప్రకారంగా చేయడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని, బ్రహ్మాండం హిట్, నాకు మంచి పేరు, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు, ఆకాష్కి మంచి పేరు, సో డైరెక్టర్గా 10 కాలాలు నిలబడాలని మీరందరూ ఈ సినిమా తప్పకుండా చూసి అందరూ ఆశీర్వదించి అట్లాంటి యంగ్స్టర్స్ అందరినీ బాగా ఎంకరేజ్ చేయాలని మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. గొప్ప విషయం ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది, ఆకాష్ని హీరోగా చూశాను, బయట కూడా కలిశాను అంతకుముందు. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు సినిమాల్లో చూసారు, బయటకు వెళ్ళలేదు. నేను 2 చేశాను. నేనేం కోరుకుంటున్నానంటే ఈ షుడ్ రీచ్ హైట్స్ ఇన్ డైరెక్షన్ మోర్ దెన్ యాక్టింగ్. ఎందుకంటే అంత బాగా డైరెక్ట్ చేశాడండి. ఐ వెరీ హ్యాపీ.